హిస్టారికల్ స్టోరీ తీసుకోవడంలో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కావాల్సినంత మెటీరియల్ రెడీగా ఉంటుంది. కానీ సినిమాకి సంబంధించిన డ్రామా దానికి ఉందా లేదా అనేది ఒక రైటర్గా ఓం రౌత్ తీసుకోవాల్సిన బాధ్యత. అండ్ హీ టుక్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ సక్సీడెడ్ టు అ గ్రేటర్ ఎక్స్టెంట్. హీ ఎగ్జాక్ట్లీ ప్లేడ్ ఇట్ టు ద గ్యాలరీ. సినిమాకి ఏం కావాలో దాన్ని మాత్రమే చూస్ చేసుకుని తనకు కావాల్సిన 2-3 సినిమాటిక్ లిబర్టీలు తీసుకుని టు అ గ్రేటర్ ఎక్స్టెంట్ చాలా బాగా స్టోరీ ఎంచుకున్నారనే చెప్పాలి. కానీ ఒరిజినల్ స్టోరీలోంచి ఒక ఇంపార్టెంట్ ఎపిసోడ్ని మాత్రం ఎందుకు ఇగ్నోర్ చేశారో తెలియదు. అదే మన ఉడుంపట్టు ఎపిసోడ్. మనం ఉడుంపట్టని చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం. అంటే ఒకసారి పట్టుకుంటే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టమని. సో తానాజీ ఒక క్రూషియల్ స్టేజ్లో ఆ కొండాన ఫోర్ట్ ఎక్కడానికి ఫస్ట్ ఒక ఉడుని పంపిస్తాడు. ఉడు 90% ఆఫ్ కోటగోడ ఎక్కిన తర్వాత దాని మీద ఒక తాడుని విసిరి ఆ ఉడుని ఆపుతాడు. ఆ ఆగిన ఉడు కోటని పట్టుకుని అలాగే ఉండిపోతుంది. ఆ పట్టు తీసుకుని ఆ తాడు తీసుకుని ఆ కోటని పూర్తిగా తానాజీ ఎక్కడం జరుగుతుంది. ఒక్కసారి తానాజీ ఎక్కిన తర్వాత కొన్ని వందల మంది సోల్జర్స్ని తన ద్వారా ఆ కోటలోకి ప్రవేశింప చేయడం జరుగుతుంది. సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. అది ఎందుకు ఇగ్నోర్ చేశారో తెలియదు. సో దట్స్ ద రీజన్ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ 7/10 ఫర్ స్టోరీ. స్క్రీన్ ప్లేకి చాలా ఎక్కువ స్కోప్ ఉన్న కథ ఇది. ఎందుకంటే ఇట్స్ ఎ హిస్టారికల్. మనం ఎవరో ఆ కాలాన్ని చూడలేదు, కానీ బట్ స్టిల్ దాన్ని ఇంట్రెస్టింగ్గా చూపించడానికి ఒక ఫిల్మ్ మేకర్గా చాలా లిబర్టీ తీసుకొని ఎంతో క్రియేటివ్గా ఆలోచించి స్క్రీన్ ప్లే చేయొచ్చు. ఈ సినిమాలో అదే జరిగింది. ఇంట్రడక్షన్ సీన్లో ఒక జిప్ లైన్ సీక్వెన్స్ ద్వారా టెరిఫిక్గా తానాజీ ఇంట్రడక్షన్ చూపిస్తారు ఈ సినిమాలో. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక ఇండియన్ని అంతం చేయడానికి ఇంకొక ఇండియన్ని పంపించడం అనే కాన్ఫ్లిక్ట్ బాగా వర్కౌట్ అవుతుంది స్క్రీన్ ప్లేలో. ఇన్ అడిషన్ టు దిస్ మనం ఒక లివింగ్ థింగ్ని స్క్రీన్ ప్లేకి వాడుకోవచ్చు. కానీ ఈ సినిమాలో మొఘల్స్ ఒక నాగిని అని ఒక ఫిరంగిని తయారు చేస్తారు. ఆ ఫిరంగిని ఎస్టాబ్లిష్ చేసిన విధానం కానీ అది ఒక రాజ్యాన్ని సైతం నాశనం చేయగలదని మనల్ని సైతం నమ్మించేంత స్క్రీన్ ప్లే అక్కడ రాయడం జరిగింది. సో ఒక లివింగ్ థింగ్నే కాకుండా నాన్ లివింగ్ థింగ్ని కూడా ఒక థ్రెటనింగ్ పవర్ లాగా చూపించడంలో ఈ స్క్రీన్ ప్లే చాలా బాగా సక్సీడ్ అయింది. ఇన్ అడిషన్ టు దిస్ క్లైమాక్స్. సో తానాజీ వెనకాల 300 మందే ఉన్నారు, కానీ అపోజిషన్ ముఘల్స్ దగ్గర 5,000 మంది ఉన్నారు. అంటే ఒక్కొక్క సైనికుడు 15 మందిని ఫైట్ చేయాలి. ఎలా ఫైట్ చేయాలి? సో ఈ టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఆడియన్స్కి ఆటోమేటిక్గా స్క్రీన్ ప్లేలో ఒక ఇంట్రెస్టింగ్గా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ క్లైమాక్స్లో ఎలా ఛేదిస్తారు అనేది ఈ స్క్రీన్ ప్లేకి చాలా బాగా ఉపయోగపడింది. దట్ ఇస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ 8/10 ఫర్ స్క్రీన్ ప్లే. డైరెక్షన్ ఇస్ గుడ్ ఇన్ పార్ట్స్. ఇంట్రడక్షన్ సీన్ ఫెంటాస్టిక్గా షూట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఖచ్చితంగా డైరెక్షన్ బ్రిలియన్స్ కనబడుతుంది. ఇంటర్వెల్ కుడ్ హ్యావ్ బిన్ బెటర్. సైఫ్కి అజయ్ దేవగన్కి వచ్చే మధ్యలో సీన్స్లో డైరెక్షన్ చాలా బాగా అనిపిస్తుంటుంది. అండ్ బీజిఎం ఈజ్ ఫెంటాస్టికలీ డన్. త్రూఅవుట్ ద మూవీ బీజిఎం చాలా బాగా రాబట్టుకున్నారని చెప్పాలి డైరెక్టర్గా. అండ్ విఎఫ్ఎక్స్ ఇండియన్ కంపెనీతోనే చేశారు ఫస్ట్ టైం, బట్ స్టిల్ ద క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. బట్ ఇట్ కుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్. ప్రాబ్లం ఏమవుతుందంటే మనం బాహుబలితో కంపేర్ చేస్తాం కాబట్టి మనం కొంచెం బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. బట్ నెవర్దెలెస్ యాజ్ అ డైరెక్టర్ ఆయన బాగా రాబట్టుకున్నారని చెప్పాలి. సో వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ 7/10 ఫర్ డైరెక్షన్. కెమెరా వర్క్ విషయానికి వస్తే కెమెరా వర్క్ ఫర్ ద మోస్ట్ పార్ట్ ఈజ్ నీట్, వెరీ నీట్ ఇన్ ద మూవీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా 3Dలో తీయడానికి పెద్దగా స్కోప్ ఏం లేదు. బట్ మేబీ బికాస్ అజయ్ దేవగన్స్ 100th మూవీ అవడం వల్ల కొంచెం ప్రెస్టేజియస్గా ఫీల్ అయ్యి 3Dలో తీసి ఉండొచ్చు. బట్ రియలీ నాకు అంత అవసరం అయితే అనిపించలేదు. అండ్ కమింగ్ టు ది అదర్ పార్ట్స్, క్లియర్గా డిస్టింక్షన్ కనబడుతూ ఉంటుంది. మనం ఢిల్లీ సీన్స్ చూసినప్పుడు దే ఆర్ ఆన్ అ బ్రైటర్ సైడ్ బికాజ్ మొఘల్స్ వాళ్ళు పవర్లో ఉన్నారని ఇండైరెక్ట్గా మన కెమెరా వర్క్ ద్వారానే కన్వే చేయడం. ఆన్ ది అదర్ సైడ్ మరాఠా సైడ్ వచ్చేటప్పటికి కైండ్ ఆఫ్ బ్రౌనిష్ లుక్ ఇవ్వడం కానీ, లేదంటే మరాఠవాడాస్, లేదంటే మార్కెట్స్ కానీ, లేదంటే అజయ్ దేవగన్ ఉండే ఇల్లు కానీ అవన్నీ వచ్చేటప్పటికి వేరే కైండ్ ఆఫ్ లైటింగ్తో వేరే కైండ్ ఆఫ్ ప్రజెంటేషన్ చేయడం, ఇదంతా కెమెరా వర్క్లో చాలా క్లియర్గా డిస్టింగ్విష్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ ఇట్స్ అ నీట్ కెమెరా వర్క్. వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ 7/10 ఫర్ కెమెరా వర్క్. ఈ సినిమా సక్సెస్లో మేజర్ క్రెడిట్ ఎడిటింగ్కి వెళ్తుంది. ఎందుకంటే 2 గంటల 15 నిమిషాల్లో సినిమా కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది వితౌట్ ఎనీ ల్యాగ్స్ ఎనీవేర్. అండ్ ఎడిటింగ్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుంటే ఇది ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ ఎడిటింగ్ ప్యాటర్న్ ఫాలో అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ 30 మినిట్స్లో తానాజీ గోల్ అంటూ సెట్ అయిపోతుంది. నెక్స్ట్ 60 మినిట్స్లో తను ఫాలో అవడం, రైజ్ అవ్వడానికి ట్రై చేస్తున్న మార్గాలు వెతుక్కోవడం అంతా తెలుస్తుంది. నెక్స్ట్ 30 మినిట్స్లో తను ఏ రకంగా రైజ్ చేయడం అనేది చాలా క్లియర్గా ఇట్స్ ఎడిటింగ్ సక్సెస్. దీని 363 ఫార్ములా అని చాలా చోట్ల చెప్తూ ఉంటారు. అండ్ ద ఎడిటింగ్ ఫార్మాట్ ఈస్ పర్ఫెక్ట్లీ వర్క్డ్ ఫర్ దిస్ మూవీ. సో వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ 8/10 ఫర్ ఎడిటింగ్. సెట్స్ అండ్ ఆర్ట్ వర్క్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఆల్ ద ప్లేసెస్ చాలా కన్విన్సింగ్గా అనిపిస్తూ ఉంటాయి.
మొఘల్స్ కోట కూడా కన్విన్సింగ్గానే ఉంటుంది. బట్ ఎప్పుడు మొఘల్స్ సీన్ వచ్చినా కానీ ఒకటే హాల్ చూపిస్తూ ఉంటారు. సో మేబీ ఇంకొక 2-3 ప్లేస్లు యాడ్ చేసి ఉంటే బాగుండేది. అండ్ శివాజీ ప్యాలెస్ వచ్చే టైంకి ఆల్మోస్ట్ ఆ టైంకి 23 కోట్లు ఆల్రెడీ మొఘల్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో బేసిక్గా ఒక బతికి చెడ్డారు అనే కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ చూపించాలి. ఆ ఎన్విరాన్మెంట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చూపించడం జరిగింది. కమింగ్ టు ద మార్కెట్ ప్లేసెస్ అండ్ తానాజీ ఉండే ఊరు కానీ లేదంటే ఆ కొండలోంచి వెళ్ళే దారులు కానీ అవన్నీ కూడా లొకేషన్స్ చూస్ చేసుకున్న చాలా బాగున్నాయి. యూ కెన్ సే డీసెంట్. సో దట్స్ ద రీజన్ వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ 6/10 ఫర్ ఆర్ట్ వర్క్. ఫైట్స్ విషయానికి వస్తే ఇంట్రడక్షన్ ఫైట్ తానాజీ జిప్ లైన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దట్ వాస్ ఫెంటాస్టికలీ షార్ట్ అండ్ ఇట్స్ రియలీ వర్క్డ్ అవుట్ వెల్. ఇంటర్వెల్ ఫైట్ కుడ్ హ్యావ్ బిన్ బెటర్. అండ్ కమింగ్ టు ద క్లైమాక్స్ ఆల్మోస్ట్ ఒక 30-35 మినిట్స్ క్లైమాక్స్ సీక్వెన్స్ ఉంటుంది. అందులో ఆల్మోస్ట్ ఫైటింగే ఉంటుంది. ఒక చిన్న కన్ఫ్యూజన్ అక్కడే ఆడియన్స్కి ఏం జరిగిందంటే సైఫ్ అలీ ఖాన్ పట్టుకునే కత్తి జనరల్గా ఇలా పట్టుకుని ఎవరైనా ఇలా నరుకుతారు. బట్ సైఫ్ పై పార్ట్ని పట్టుకుని ఆ పిడితో అందరినీ కొడుతూ ఉంటాడు. క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఆ పిడికి యాక్చువల్లీ ఒక సుత్తి కైండ్ ఆఫ్ షేప్ ఉంటుంది. సో పిడితో ఎవరైనా కొడితే సుత్తి వచ్చి తల మీద కొడితే ఎవరైనా చచ్చిపోతారు కదా. సో అది ఎందుకో ఆ కత్తిని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం వల్ల ఆడియన్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఆ టైంలో లోనయ్యే అవకాశం ఉంది. సో ఎగ్జాంప్టింగ్ దట్ ద ఫైట్స్ ఆర్ గుడ్, వెరీ డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ అని చెప్పాలి. సో వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ 7/10 ఫర్ ఫైట్స్. కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే ద ఫస్ట్ హైలైట్ ఈస్ సైఫ్ అలీ ఖాన్. ఎందుకంటే సైఫ్ కాస్ట్యూమ్స్ బట్టే మనం చెప్పొచ్చు హీఈస్ అన్ ఇండియన్ కింగ్, బట్ తన మొఘల్స్కి సరెండర్ అయిపోయాడు కాబట్టి వాళ్ళకి అనుకూలంగా బిహేవ్ చేస్తున్నాడని. సో దేర్ కాస్ట్యూమ్ హ్యాస్ రియలీ వర్క్ వెరీ వెల్. అదర్ దెన్ దట్ Shivaji Raja costume is superb and everybody will believe that okay, this guy is Shivaji. And other than that, Kajal costumes chala bagunnai, very neat and decent. Tanhaji costume is also good, we can say decent, but it could have been better. Mari ekku white ayindane anpichindi, but it could have been better. But still all the other costumes are very good. So we are going ahead with 7/10 for costumes. ఈ సినిమాకి అనదర్ మేజర్ అసెట్ వచ్చి బీజిఎం. ఎందుకంటే సినిమా గ్రాఫ్ ఎక్కడైనా పడిపోతుందని మనకు అనిపించినప్పుడు ఇమీడియట్గా బీజిఎం రావడం సినిమా గ్రాఫ్ని కొంచెం పైకి లేపి తీసుకెళ్ళడం జరుగుతుంటుంది. సో చాలా ఎఫెక్టివ్గా బీజిఎంని వాడారని చెప్పాలి. కమింగ్ టు ద సాంగ్స్, ఎక్సెప్ట్ ద థీమ్ సాంగ్, ఆల్ ద అదర్ 3-4 సాంగ్స్ ఆర్ లైక్ ప్రిటీ ఆర్డినరీ. ఆ థీమ్ సాంగ్ మాత్రం చాలా క్యాచీగా ఉంది. దాన్ని పార్ట్స్లో సినిమాలో బాగా యూజ్ చేసుకోవడం కూడా జరిగింది. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ 6/10 ఫర్ సాంగ్స్ అండ్ బీజిఎం. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దిస్ ఇస్ అజయ్ దేవ్గన్స్ 100th ఫిల్మ్స్. సో యాజ్ యూజువల్ హీ గేవ్ హిస్ వెరీ బెస్ట్. అండ్ ఆయన డెడికేషన్ ఏంటో ఆ యాక్షన్ సీక్వెన్సెస్లో కానీ లేదంటే ఆ క్లైమాక్స్లో ఆ మౌంటైన్స్ క్లైమ్ చేసేటప్పుడు కానీ మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. అదర్ దెన్ అజయ్ దేవ్గన్, కాజోల్స్ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ ఇస్ గుడ్. అండ్ వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ స్క్రీన్ మీద చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. అండ్ షీ ఈజ్ ద పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ ద రోల్. మిగిలిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ కూడా ఎవరి రోల్ వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చేశారు. దే గేవ్ వెరీ డీసెంట్ పర్ఫార్మెన్స్. ఈ సినిమాలో సర్ప్రైజ్ ప్యాకేజ్ ఏంటంటే సైఫ్ అలీ ఖాన్. ఎందుకంటే జనాలందరికీ మామూలుగా సైఫ్ అలీ ఖాన్ అంటే కైండ్ ఆఫ్ ఒక అర్బన్ టోన్డ్ ఫ్లేవర్ ఉంటుంది సైఫ్ అలీ ఖాన్ వాయిస్లో. సో అతను ఒక క్రూడ్ కింగ్ సరిపోతాడా లేదా అని చెప్పేసి ఒక చిన్న డౌట్ అందరికీ ఉండేది. బట్ ఈ సినిమా చూస్తే తన పర్ఫార్మెన్స్ కానీ తన వాయిస్ మాడ్యులేషన్ కానీ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. అండ్ హీ లుక్స్ లైక్ ఎ పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ ద రోల్ అండ్ హీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్ ఇన్ ద పర్ఫార్మెన్స్. సో వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ 7/10 ఫర్ పర్ఫార్మెన్సెస్. ఈ సినిమా అందరూ ఎందుకు చూడాలంటే స్వాతంత్రం అనే కాన్సెప్ట్, స్వరాజ్. కొన్ని వందల సంవత్సరాల పాటు మనల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రపంచ దేశాలు అందరూ మన మీద పడ్డారు. దాని నుంచి బయటపడి స్వరాజ్యం సృష్టించుకోవడానికి కొన్ని లక్షల మంది తమ ప్రాణాలు అర్పించారు. ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. కోట గోడ సైనికులందరూ తాడు పట్టుకుని ఎక్కుతున్నప్పుడు ఒక స్టేజ్లో తాడు బరువెక్కుతుంది. తాడుకి చివరిలో ఉన్న ఒక సోల్జరు ఆ తాడు కట్ చేసుకుని తను చచ్చిపోతే ఆ తాడు కొంచెం బరువు తగ్గి సోల్జర్స్ పైకి వెళ్తారనే ఒక ఉద్దేశంతో తనకు తానే ఆ తాడు కోసుకుని చచ్చిపోతాడు. సో ఇటువంటి కొన్ని లక్షల ప్రాణాలు అర్పిస్తే తప్ప మనకి స్వాతంత్రం రాలేదు. సో అలాంటి వాళ్ళ ప్రాణాలకి విలువ ఈరోజు ఉందా అంటే లేదనే చెప్పాలి. తానాజీ చరిత్ర గురించి కూడా ఎవ్వరికీ తెలియదు. ఇన్ ఎ వే వీ షుడ్ కాంప్లిమెంట్ అజయ్ దేవ్గన్ ఫర్ మేకింగ్ సచ్ ఎ బోల్డ్ అటెంప్ట్ టు స్టార్ట్ ఎ ఫ్రాంచైజీ అబౌట్ అన్సంగ్ వారియర్స్. గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఫ్రాంచైజీ కొనసాగబోతుంది. నెక్స్ట్ వన్ ఆల్సో అనౌన్స్ చేశారు. సో దట్స్ అబౌట్ సుహేల్ దేవ్ అండ్ రిగార్డింగ్ సోమనాథ్ టెంపుల్ అండ్ గజని. సో ఇటువంటి స్టోరీస్ ఇంకా ఎక్కువ రావాలని మనం కోరుకుందాం. దీస్ ఆర్ గుడ్ ఫర్ ద కంట్రీ అండ్ ఆల్ ఆఫ్ అస్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ.